సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి మినిమం టైం స్కేల్ ప్రకారం వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా ధర్నా చౌక్స్ నుండి సమ్మెలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భారీ ప్రదర్శనగా కాకినాడ మెయిన్ రోడ్లో గల జిల్లా విద్యాశాఖ కార్యాలయంకు చేరుకుని ముట్టడించారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ డీఈఓ నాగమణికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పివివి మహాలక్ష్మి, లోవరాజు, నారాయణ, శ్రీనివాస్, పి రాజు, గంగాధర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16 నుంచి పెన్ డౌన్ చేస్తున్నామని మా సమస్యలు పరిష్కరించమని చెప్పేసి మేము ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ మా సమస్యలపై ఎటువంటి చర్య తీసుకోకుండా మమ్మల్ని సమ్మెబాటు పట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి సమగ్ర శిక్ష విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మా జేఏసీ తరఫున మేము కోరుతున్నామండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. మా జేఏసీ టీం తరఫు నుంచి మా డిమాండ్స్ ఏంటంటే అండి, అందరికీ కూడా మినిమం టైం స్కేలు అమలు చేయాలి, పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి వాళ్ళని ఫుల్ టైం టీచర్స్గా మార్చి వాళ్ళకి వేతనాలు పెంచాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలండి. మా పెండింగ్ జీతాలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జగన్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోయినట్లయితే ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా మాకు వచ్చినటువంటి అమౌంట్ను మరి సంక్షేమ పథకాల రూపంలో డైవర్ట్ చేయకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ఖర్చు చేసేటట్లు నిర్ణయం కూడా తీసుకోవాలని, స్టేట్ గవర్నమెంట్ నుంచి 40% రావాల్సిన నిధులను కూడా ఏనాడు కూడా మరి సమగ్ర శిక్షలో కలపలేదు. ఆ కలిపినట్లయితే ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డున పడవలసిన పరిస్థితి ఉండేది కాదని నేను తెలియపరుస్తున్నాను.